తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్ ఎన్నికయ్యారు. దిల్ రాజు పదవీకాలం ముగియడంతో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష ఎన్నికలు ఈ రోజు జరిగాయి. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష బరిలో భరత్ భూషణ్, ఠాగూర్ మధు పోటీ పడ్డారు. ఈసారి డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి అధ్యక్షుడిని ఎన్నుకున్నారు సభ్యులు. ఉపాధ్యక్షుడిగా అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. ఈరోజు మా ఈసీ మెంబర్లు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకనంటే మా భరత్ భూషణ్ని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు, అలాగే మా అశోక్ని వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు. అలాగే ఒక్కటి మాత్రం చాలా గంటాపదంగా చెప్పగలమండి, ఈరోజు ఎన్నికైన ఇద్దరు మాట ఇస్తే మాట కొరకు మాత్రం పోరాడగలరు. మా ఎగ్జిబిటర్ మెంబర్లు అందరూ కూడా, అలానే డిస్ట్రిబ్యూటర్స్, స్టూడియో సెక్టర్, ప్రతి ఒక్కరూ వాళ్ళు మాకు ప్రామిస్ చేసినట్టు వాళ్ళు మాకు విజయాన్ని సాధించి పెట్టారు. ఇది ఏదో యుద్ధం పోరాటం అనేది కాదు. ఎవరైనా ఆ చైర్లో కూర్చుంటే వాళ్ళకి సమస్యలు ఉండకూడదండి. ఫస్ట్ నా ఉద్దేశంలో అయితే మేము కోరుకునేది అదే. ఇంకోళ్ళ సమస్యలు తీర్చేవాళ్ళు కావాలి అనే ఉద్దేశంతోనే మేము గట్టిగా పోరాటం జరిగింది. డెఫినెట్గా కమింగ్ డేస్లో మంచి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. పూర్తి మద్దతు ప్రతి ఒక్కరూ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, పాత కమిటీ వాళ్ళు చేయాల్సింది చేయగలిగినంత చేశారు. దానికంటే యాక్టివ్గా చేస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది. మరొక్కసారి అందరికీ మా భరత్ని, అలానే మా వైస్ ప్రెసిడెంట్ అశోక్ని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. గతంలో రాజుగారు 1 year ఏం చేయగలిగారో, ఎంత పుష్ చేయగలిగారో ఆయన చేశారు. ఆయన చేసిన వాటిని ఫార్వర్డ్ తీసుకెళ్ళటం అనేది ఇప్పుడు భరత్ గారి భుజాల మీద ఉంది. సో ఆయన మీద డెఫినెట్గా నమ్మకం ఉంది, ముందుకు తీసుకెళ్ళగలని అని. అట్లాగే అశోక్ కుమార్ గారు సీనియర్ మెంబర్ ఇక్కడ. ఆయన అంతకుముందు చాలా ఛాంబర్ సెక్రటరీ కూడా చేశారు. ఆయన ఎక్స్పీరియన్స్ పర్సను. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సను ఇవాళ రోజున నీడ్ ఆఫ్ ద అవర్ అండి ఛాంబర్కి. సో ఆయన మేము కొన్ని విషయాలు ఉన్నాము. అవి కూడా అశోక్ గారి సపోర్ట్తో, మీ మెంబర్స్ అందరి సపోర్ట్తో, ఈసీ మెంబర్స్ సపోర్ట్తో ఈ 1 yearలో ఎంతో కొంత ముందుకు తీసుకెళ్తామని నమ్మకం ఉంది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్. కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్, కొత్తగా ఎన్నికైన వైస్ ప్రెసిడెంట్, వీళ్ళందరూ కూడా ఉండి సభ్యులందరి సహకారంతో డెఫినెట్గా ముందుకు తీసుకెళ్తారని నమ్ముతూ, వీళ్ళకి ఓటేసి గెలిపించిన వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తూ, ఇది ఒకళ్ళ ఓటమి కాదు, ఒక గెలుపు కాదు, ఇది మా కుటుంబంలో మేమే. థ్యాంక్ యూ. నా ఈ విజయంలో కీలక పాత్ర వహించిన నా సోదరులైన శ్రీ కళ్యాణ్ గారు, ప్రసన్న గారు, దీనికి ముందు బ్యాక్గ్రౌండ్ ఎంతో కృషి చేసి నాకు ముందు కూడా ట్రావెల్ చేసి నాతో మా బ్రదర్ లాంటి, నా సోదరు లాంటి దామోదర్ గారికి, ముఖ్యంగా ఎగ్జిబిటర్లకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమస్యల వరకు సీనియర్లైన, ఎంతో అనుభవజ్ఞులైన దామోదర్ ప్రసాద్ గారు, కళ్యాణ్ గారు, ప్రసన్న గారు, అలాగే నా ఈసీ మెంబర్స్ అయిన ముత్యాల రామదాస్ గారు కానీ, అలంకా ప్రసాద్ గారు లాంటి వాళ్ళందరూ, రామ్ ప్రసాద్ గారు, అందరి సహకారంతో ఉన్న సమస్యలు, శక్తి రమేష్ గారు, ఇలా కొంతమంది పేరు పేరున, అలాగే సీనియర్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, మైత్రి రవి గారు అనండి, స్రవంతి రవికిషోర్ గారు, ఇలా వీళ్ళందరి సహకారంతో, అలాగే ఎక్స్ ప్రెసిడెంట్ దిల్ రాజు గారి సహకారంతో తప్పకుండా నా వంతు నేను ప్రయత్నిస్తానని తెలియజేస్తాను.